యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను నా తల్లి గర్భములో నుండి ఆ ఆ ఆ ప్రియులారా, ఇక్కడ మనము అది యోబు గ్రంథం మొదటి నుంచి మనము చదివితే యోబుకున్నటువంటి ఆస్తి అంతా మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయము 5 వచనాల వరకు మీరు చదవండి. ఇక్కడ మనము సందర్భాన్ని బట్టి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి, ఆ పై వచనాలంతా మీరు చదివిన తర్వాత ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏంటి, యోబుకున్నటువంటి ఆస్తి ఏంటి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. తూర్పు దేశంలోనే అతను గొప్పవాడట. అంత ఆస్తి ఉంది ఆయనకి. అంతమంది పనివారు ఉన్నారు, ఎద్దులున్నాయి, గాడిదలున్నాయి, గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, ఎంతో ఆస్తి ఉంది. కానీ ఇక్కడ మనము చదివితే ప్రియరా, చూడండి, అవన్నీ ఏమైపోయాయి? ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఎద్దులన్నీ పట్టుకొని పోయారట. ఖడ్గముతో పనివారిని హతము చేశారట. తర్వాత 16వ వచనము, అతడు ఇంకా మాటలాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి అతని దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను. గొర్రెలు కూడా పోయినాయట. తర్వాత 17వ వచనము, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరట. ఇంకా 18వ వచనము, నీ కుమార్తెలు తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టుకొని పోగా యవనులు మీద పడినందున వారు చనిపోయిరి. గొర్రెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆఖరికి ఇల్లు కూడా పోయట. కన్న బిడ్డలు ప్రియరా, కుమార్తెలు, యవన వయసులోని కుమార్తెలు చనిపోయారంట ప్రియరా. మొత్తం సమస్తం పోయింది. యోబుకి ఇంకేమీ లేదు. అందరు అడుగుతూ ఉన్నారు వచ్చి, ఏం బాబు, నువ్వింత న్యాయవంతుడవు కదా, ఎంత పరిశుద్ధుడవు కదా, ఎంత యథార్థవంతుడవు కదా, మీ దేవునికి అన్యాయం చేశాడా? ఈ ఆస్తి అంతా పోయిందేంటి? ఈ ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఇవన్నీ పోయాయేంటి అని అడుగుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడట? నేను తల్లి గర్భము నుంచి ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా ఉన్నాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈ మాట చెప్పే దమ్మి లోకంలో ఎవరికైనా ఉంటుందో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, ప్రభువా, నేను నీ పని మీదే కదా సువార్తకి వెళ్తూ ఉన్నాను, నాకేంటి ప్రభా ముళ్ళు గుచ్చుకుంది? హల్లెలూయా. ప్రభా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ఇప్పుడే నాకు ఈ రాయి కాలుకి తగలాలా? ప్రభా, నేను నీ పని మీదే కదా వెళ్తున్నాను, ఇప్పుడే నేను పడిపోవాలా? ఇప్పుడు కాలు బెనికిపోయింది, కాలు రావట్లేదు అని మనం ఏం చేస్తుంది తెలుసా? దేవుని మీద సనుగుడు మొదలు పెడతామండి. దేవుని కొరకే బ్రతుకుతున్నాడు, పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు, నీతిమంతుడిగా యథార్థవంతుడిగా బ్రతుకుతూ ఉన్నాడు, భక్తిపరుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియాడు, అంత భక్తిపరుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండే ఈ యొక్క యోబు ప్రియరా, అన్ని కూడా కోల్పోయాడు. అన్ని కోల్పోయి ఏమీ లేవు యోబుకి. కానీ ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. కాబట్టి ప్రియరా, యోబుకి ఒక పరీక్ష ఏర్పడింది. నా కుమారుడు ఈ పరీక్ష నిలబడతాడంటావా? ఇంత ఆస్తినిచ్చాను కదా, వాటిని నేను తీసేసుకుంటాను. జాగ్రత్తగా వినాలి. ఏం పరీక్ష ఎదురైంది యోబుకి? ఇంత ఆస్తినిచ్చాను, నిలబడతాడంటావా?
ఇన్ని గొర్రెలు ఇచ్చాను, నిలబడతాడంటావా? ఒంటెలు ఇచ్చాను, నిలబడతాడంటావా? ఇంతమంది పనివారిని ఇచ్చాను, కుమార్తెలు ఇచ్చాను, కుమారులను ఇచ్చాను, ఒకసారి చూద్దాం నిలబడతాడా లేదని ఒక పరీక్ష పెట్టాడు. ఒక దూతను పంపించాడు ఆయన. ఒక దూతను పంపిస్తే ఆ దూత ఏం చేసింది? మొత్తం యోబుకున్న సర్వస్వాన్ని నాశనం చేశాడు. యోబుకున్న సర్వ సమస్తాన్ని పాడు చేశాడు. యోబు ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? చెప్పండి, ఏం చెప్పాను? హలో, ఏం చెప్పాను చెప్పండి? యోబు ఏమన్నాడు? చెప్పాలి. నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా ఉన్నానన్నాడు. ఏంటి? దేవుడు పెట్టిన పరీక్షలో యోబు గెలిచాడు. గట్టిగా చెప్పాలి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. గట్టిగా కూడా చప్పట్లో. దేవుడు పెట్టిన పరీక్షలో యోబు గెలిచాడు. అందుకే యోబు మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెట్టింపు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏంటి? పరీక్షల్లో గెలిస్తే అటువంటి ప్రతిఫలం ఉంటుంది ప్రియులారా. ఏంటి? యోబుకు పుట్టినటువంటి బిడ్డలు ఆ దేశంలో అందరికంటే అందమైన పిల్లలు పుట్టారట. ఏంటి? ఆ దేశంలో అందరికంటే అందమైన పిల్లలు పుట్టారు. ఏంటి? కుమారులు కానీ కుమార్తెలు కానీ యోబుకు పుట్టిన పిల్లలంత అందము ఆ దేశంలో ఎవ్వరికీ లేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి? అందంగా పుట్టడం ఒక వరం తెలుసా మీకు? అందంగా పుట్టడం ఒక వరం. అది కొంతమందికి తెలియదు. కొంతమంది ఏదో అనుకుంటారు. ప్రియులారా, మేము హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి మొన్న మంగళవారం మేము హాస్పిటల్కి బాబుకి తీసుకుని వెళ్తే అక్కడ ఒక బాబుని చూసామండి. ఎండి చేప ఎలా ఉంటుంది చూడండి, పైన ఎండి చేప తోలు ఎలా పొరలు వచ్చేస్తుంటుంది. ఒక అబ్బాయి సుమారు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి. అంటే మాకు అలా కనిపిస్తున్నాడు, మరి ఎంత వయసు మాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది లోపల హార్మోన్స్ కూడా ఎదక్క చిన్నపిల్లలాగా ఉంటారు. ఒళ్ళంతా పొర్ర రాలిపోతుంది. ఇంకా ముక్కు ఏంటి, కళ్ళు ఏంటి, తల ఏంటి, ఒళ్ళంతా ఇంకెక్కడ గ్యాప్ లేదండి. చూడ్డానికే మనకు ఒళ్ళు అదొక రకంగా అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారు చూడండి ప్రియరా. ఆ కళ్ళు 2 బయటకు వచ్చేసినాయి ఇలాగా. అలా పుట్టడం ఒక శాపం. అది తల్లిదండ్రులు చేసినటువంటి దోషం, అది పాపం. అది అందంగా పుట్టే పిల్లలు కూడా అది దేవుని కృప. అది అందంగా పుట్టడం కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్. అది ప్రియరా, యోబుకు పుట్టినటువంటి బిడ్డలంట ఆ దేశంలో అందరికంటే అందంగా ఉన్నారట. అది ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియరా. ఒకసారి ఆలోచన చేయండి. మనకో ఒక కళ్ళు బాగుంటే ముక్కు బాగోదు, ముక్కు కళ్ళు బాగుంటే నోరు బాగోదు, అన్నీ బాగుంటే చేతులు బాగోవు, ఇంకా అన్నీ బాగున్నాయంటే క్యారెక్టర్ బాగోదు. అది మన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, యోబు పరీక్షలో గెలిచాడు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు కూడా ఎలాంటి పరీక్షలైనా ఎదుర్కొనును గాక, ఎలాంటి పరీక్షల్లోనైనా విజయము కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎవరు తీస్తారు ఫస్ట్? దేవునికి స్తోత్రం. చెప్పమ్మా. దేవుడిని దీవించును గాక. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏ శాసనం రాయబడింది? ఇప్పుడు చూడండి, పైకి చూడండి. ఇప్పుడు చదివేశారు కదా అందరూ కూడా? అర్థమైందా? ఇట్టి శాసనం అంటే ఏ శాసనం అనుకుంటారు కదా, అందుకే చెప్తాను. పైకి చూడండి. ఇట్టి శాసనము అనగా ఆ పైన ఒక రాజు ఒక ఆజ్ఞనిస్తాడు. ఎవరైనా కూడా ఈ దేశంలో జీవిస్తున్న ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడని ఎవరైనా కూడా ఏ దేవునికి మొక్కడానికి లేదు, ఏ దేవతకి మొక్కడానికి లేదు. నాకే మొక్కాలి, నన్నే పూజించాలి, నా పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని ఇతను ఒక విగ్రహాన్ని కట్టించుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. ఆ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు
మీరు ఏ దేవతల్ని కొలవకూడదు, ఏ దేవుణ్ణి కొలవకూడదు, ఎవరిని మీరు పూజించకూడదు, నన్నే పూజించాలని ఒక పెద్ద విగ్రహాన్ని కట్టుకొని ప్రజలందరికీ ఆజ్ఞ ఇస్తాడు. ఎవరు ప్రార్థనలు చేయకూడదు, ఎవరు బలులు అర్పించకూడదు, ఎవరు నైవేద్యములు అర్పించకూడదు, వారందరూ నాకే అర్పించాలి, నేనే దేవుణ్ణి అని ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి సాగిలి పడమని చెప్ ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. కానీ దానియేలు ఏం చేస్తాడు తెలుసా? ఏమన్నాడు ఇక్కడ? తన యథాప్రకారముగా తన మేడగది కిటికీలు తీసి ముమ్మారు ఏంటి ఆ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచుండెను. ఇక్కడ ఒక పరీక్ష ఏర్పడింది ఆ దేశానికి. అందరు జాగ్రత్తగా వినాలి. ఆ దేశానికి ఒక పరీక్ష ఏర్పడింది. ఈ పరీక్షలు ఎంతమంది ఉంటారో, ఎంతమంది గెలుస్తారో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమండి, మనం అది ఏం చేస్తాం? బాబోయ్, రాజు ఆజ్ఞనిచ్చాడు, రాజాజ్ఞని ధిక్కరించకూడదు, ఎవరిని మొక్కొద్దన్నాడు, ఎవరు ప్రార్థన చేయొద్దన్నాడు, మనం రాజు ఏం చెప్తే అది చెయ్యాలి అని మనం ఏం చేస్తాం? ఏమండి, రాజు చెప్పినట్టుగా మనం చేస్తాం. ఒకవేళ మన దేశానికి రాజు ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. ఒకవేళ ఆయన ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ప్రజలు పాటిస్తారా? పాటించరు. ఎందుకు తెలుసా? ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. ప్రధానమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, ఎవరైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. కాబట్టి ప్రజలు ఏం చెప్తే అది చెయ్యాలి. అది పరిస్థితి. అంతేగాని అతను ఏదో చెప్పేస్తే చెల్లుబాటు అవ్వదు. సరే, ఇదంతా మనం పక్కన పెడదాం. ఈ రాజు ఇలాంటి ఆజ్ఞనిచ్చాడు. ఇలాంటి ఆజ్ఞనిచ్చిన తర్వాత ఏమండి, కానీ దానియేలు ఏం చేశాడు? రాజు ఆజ్ఞనిచ్చాడా? రాజు ఆజ్ఞని ధిక్కరిస్తే ఏం చేస్తాడో కూడా పైన రాయబడ్డాయి. ఏం చేస్తాడో చేసుకొని మనం అంటాం కదా, అప్పుడప్పుడు ఏమంటాం? ఇలా అంటాం కదా, ఎలా అంటాం కదా మనం. దానియేలు ఏమన్నాడు? ఏం చేస్తారో చేసుకొని, నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేనని ఏమండి ప్రార్థన చేయడం మానలేదట. ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తూ తెలుసు దానియేలుకి, ప్రార్థన చేస్తే ఏం చేస్తారో తెలుసు. సింహాలు బోన్లో వేస్తారని తెలుసు, ఏంటి బంధిస్తారని తెలుసు, అన్నీ తెలుసు దానియేలుకి. అయినా కూడా ప్రియరా, దేవుడు పెట్టిన పరీక్షలో ఆ చివరి క్షణంలో ఏంటి, ఒకవేళ నేను ఈ పరీక్షలో గెలిచిన తర్వాత చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోయినా కూడా అతను ఏం కోరుకున్నాడు? పరీక్షలో గెలవాలి. హలో, ఇక్కడ ఉన్నారు అందరూ కూడా. నేను రేపు చనిపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను కదా, ఈరోజు నేను పరీక్షలో గెలవాలి, ఈరోజు దేవుడు పెట్టిన పరీక్షలో నేను గెలవాలి. రేపు ఎలా ఉంటానో నాకు రేపు బ్రతికున్నాను అనుకో, రేపు పరీక్షలో కూడా నేను గెలుస్తాను, రేపు పరీక్షలో కూడా నేను గెలవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు బ్రతికున్నాను కదా, ఈరోజు పరీక్షలో నేను గెలవాలి అని దానియేలు ప్రియరా ఏంటి దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమైపోయాడు దానియేలు తర్వాత? ఏమయ్యాడు దానియేలు? హలో, ఏమయ్యాడు చెప్పండి? రాజయ్యాడు ఆ దేశానికి రాజయ్యాడు. ఏంటి, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవేస్తాడు. రాజాజ్ఞనిస్తే ఆ రాజాజ్ఞని కూడా ధిక్కరించి ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లు వేసేశారు. ఇదంతా జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా అవన్నీ కూడా మళ్ళీ చాలా చాలా పరీక్షలు ఉన్నాయి. మొదటి పరీక్ష ఇది. ఏంటి, ఈ మొదటి పరీక్షలో దానియేలు ఏం చేశాడు? గెలిచాడు, పాస్ అయ్యాడు, ఆ దేశానికి రాజు అయిపోయాడండి. చూసారా, పరీక్షల్లో గెలిస్తే ఏమొస్తాయి చెప్పండి. ఏమండి, ఒకసారి నేను 10th ఉన్నప్పుడు ఒక డ్రాయింగ్ పోటీలు పెట్టారు మన మెక్లారిన్ స్కూల్లో. 10th ఉన్నప్పుడు డ్రాయింగ్ పోటీలు పెడితే అప్పుడు మా సార్ అన్నారు, ఒరే బాబు, మీరు డ్రాయింగ్ వేసినా వేయకపోయినా ముందు పార్టిసిపేట్ చేయండి, మీకంటే ఒక అవగాహన వస్తుంది కదా అని అంటే, ఇంకా మా సార్ మాట వినేసి నేను కూడా డ్రాయింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేశాను. జాగ్రత్తగా వినాలి. చేస్తే అక్కడ చాలామంది వచ్చారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డ్రాయింగ్ పోటీలకి అందరికీ కూడా పేపర్స్ ఇచ్చారు. అందరూ పెన్సిల్స్, అది యాక్చువల్గా ఏం తెచ్చుకోవద్దన్నారండి. కలర్స్ పెన్సిల్ అన్ని వాళ్ళే ఇస్తారు, పెయింట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు, ఏం తెచ్చుకోక్కర్లేదు. మనం పెన్సిల్ కూడా అన్ని వాళ్ళే ఇస్తారు. జాగ్రత్తగా వినాలి, మాట్లాడకూడదు ఇక్కడ ప్రియరా. అన్ని వాళ్ళే ఇస్తారు. మనం కూడా ప్లాన్ కూడా పట్టుకెళ్ళాలి. మంచి వైట్ పేపర్ ఇచ్చారండి, మంచి దళసరిగా మంచి వైట్ పేపర్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇష్టమైన వ్యక్తి బొమ్మ గీయని చెప్పారు.
పాస్టర్ గారు నవ్వుతున్నారేంటి? పాస్టర్ గారు సీక్రెట్ తెలిసిపోయినట్టుంది. ఆ, ఏం చెప్పారండి? మీకు ఇష్టమైన వ్యక్తి బొమ్మ గీయండి అని చెప్పారు. సరే బొమ్మ గీయండి అనేసి అంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేను ఆలోచిస్తున్నాను. అయితే ఒక ఆయన అంబేద్కర్ గారి బొమ్మ గీశాడండి పక్కన. ఒక ఆయన స్వాతంత్ర సమర యోధులు ఎంతమంది అయితే ఉన్నారో అల్లూరి సీతారామరాజు గారు, సర్దార్ వల్లభాయ్ పటేలు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇంకా ఇంకా సర్దార్ వల్లభాయ్ సింగ్, ఇంకా వీళ్ళందరి ఫోటోలు గీశాడు. చిన్న చిన్న బొమ్మలు గీశాడు. మొత్తం పేపర్ అంతా నింపేశాడు. ఒక ఆయనేమో ఒక ఫోటో ఇది ఆయన పేరేం పేరు భగత్ సింగ్ గారు ఫోటో వేసాడు ఒక ఆయన. ఒక ఆయనేమో అల్లూరి సీతారామరాజు గారి ఫోటో వేసాడు. అందరిది బాగానే బాగానే వేసారు. నేనేం చేయాలరా? నేనే వేయాలనేసి పక్క ఆయన ఒక ఆయన చూస్తే కర్ర పట్టుకొని గాంధీ గారి బొమ్మ వేసాడు ఆయన. సరే నేను కూడా వేద్దాం కాదని కర్ర పట్టుకొని గాంధీ గారి బొమ్మ వేసాను. మొత్తం మీద ఆ బొమ్మ అంతా వేసేసాను. లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఏమైందంటే ఒక సైనికుడు బొమ్మ కనిపిస్తుంది. ఏంటి ఏ బొమ్మ కనిపించింది? సైనికుడు. సైనికుడు ఎలా ఉంటాడండి? గేటు దగ్గర ఒక బల్యం పట్టుకొని ఇలా ఉంటాడు కదా, ఇలా ఉంటాడు కదా. గాంధీ తాత ఎలా ఉంటాడు? కర్ర పట్టుకొని కూడా ఇలా ఉంటాడు ఆయన. ఇలా ఉంటాడు. మనం 10 రూపాయల నోట్లు చూడండి అమ్మా, బీరువాలో దాచేయకండి. 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు చూడండి ఒకసారి నోట్ల మీద ఏముందో. 500 నోట్ల మీద ఓకే, సారీ మేరీ గారు బాగా చూస్తున్నారు. 500 నోట్ల మీద ఎలా ఉంటుందండి? గాంధీ గారు కర్ర పట్టుకొని ఇలా ముందుకెళ్ళినట్టు ఉంటుంది కదా. ఏంటి అక్కడక్కడ విగ్రహాలు కూడా మనకు కనబడతాయి. నేను కూడా ఆ బొమ్మ వేస్తుంటే చివరికి ఇలాగా దిష్టి బొమ్మలాగా కర్ర పట్టుకొని ఇలాగ ఉన్నట్టుగా బొమ్మ వచ్చింది. థియేటర్ బాబు ఆ బొమ్మ చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రియులరా, ఏంటి ఆఖరికి ఆ రోజు రిజల్ట్స్ ఇచ్చేసారండి. ఒక గంటలో అక్కడ కూర్చోండి అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అందరి పేపర్స్ తీసుకున్నారు. రిజల్ట్స్ ఇచ్చేశారు. ఒక వ్యక్తి అంబేద్కర్ గారు ఎలా ఉంటాడో అలా వేసేసాడండి. వెంటనే ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంకో వ్యక్తికి ఏమో మహాత్మా గాంధీ గారు ఎలా ఉంటాడో అలా వేసేస్తే ఆయనకి ఒక గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంకొక వ్యక్తి ఈ భగత్ సింగ్ గారు ఉన్న ఫోటో వేసేసాడు. ముగ్గురికి 3 ప్రైజులు వచ్చేసాయి. నాకేమీ రాలేదు. ఎందుకు వస్తుంది? పరీక్షలో పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను. మంచిగా బొమ్మ వేస్తే గిఫ్ట్ వస్తుంది, నా ఇష్టానుసారంగా వేసేస్తే గిఫ్ట్ వస్తుందా? రాదు ప్రియరా. నాకు తెలుసు, కానీ అలా పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే నాకు డ్రాయింగ్ రాదు. సరే, దాని గురించి మనం పక్కన పెడితే, మనము పరీక్షలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏంటి, ఆ పరీక్షలు మనం గెలిచినప్పుడే మనకి విజయం వస్తుంది, బహుమానం వస్తుంది. పరీక్షల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ బహుమానాలు వచ్చేవండి, వచ్చేస్తాయా? పరీక్షల్లో ఎవరైతే నిలబడతారో, ఎవరికైతే మంచి మార్క్ వస్తుందో, ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వారికి మాత్రమే బహుమానం వస్తుంది. ప్రియరా, మనము పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తున్నామా? పరీక్షల్లో విజయాన్ని పొందుకుంటున్నామా? ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్రియారా. ప్రతి క్రైస్తవుడు పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తాడు. చేయనండి అన్నలే లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా నీకు పరీక్ష, నువ్వు ఈదిలో ఉన్న పరీక్ష, ఎక్కడికి వెళ్ళిపోయినా పరీక్షే, అండమాన్ వెళ్ళిపోయిన పరీక్షే, ఏంటి ఏ దేశానికి వెళ్ళిపోయినా నీకు పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా ఉండదు. కానీ నువ్వు పరీక్షలో పార్టిసిపేట్ చేసేసినట్టే. పరీక్షలో పార్టిసిపేట్ చేయడం కాదు, కానీ ఆ పరీక్షలో నువ్వు నిలబడగలుగుతూ ఉన్నావా? నువ్వు పాస్ అవ్వగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియరా. నిన్న మేము ఒక ఊరు వెళ్ళామండి. గుంచాలంటే ఒక ప్రాంతం వెళ్ళాం. ఏంటి అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని చూసినప్పుడు నేను మొదట్లో ఇంకొక రకంగా అర్థం చేసుకున్నాను. ఆ వ్యక్తి గురించి నాకు తర్వాత చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ వ్యక్తి కలెక్టర్ చదువుకున్నాడండి. ఏం చదువుకున్నాడండి? కలెక్టర్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నెలకు 70,000 80,000 శాలరీ పడుతుంది, వస్తుంది. బాగా చదువుకున్నాడు, మంచి టాలెంట్ పర్సన్, మంచి జ్ఞానవంతుడు. ఇంకా చదువుకోవాలి, ఇంకా చదవాలని ఈ కలెక్టర్ కోర్స్కి ప్రిపేర్ అయిపోతున్నాడట ఆయన. జాగ్రత్తగా వినాలి ప్రియరా. ఏంటి, ఒకవైపు ఉద్యోగం చేస్తున్నాడు, ఒకవైపు జీతం వస్తుంది. ఇంకా చదివి ఇంకా ఉద్యోగం, ఇంకా పెద్ద మంచి పోస్ట్ రావాలి, నేను కలెక్టర్ అయిపోవాలని అని చాలా ప్రయాసపడుతున్నాడు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఈయనకి అతని ఇల్లు ఒక ఊరిలోను, జాబ్ ఒక ఊరిలోను, అతను చదువుతున్నటువంటి చదువు ఒక ఊరిలో, ఇలాగా అయిపోవడం వల్ల ఇతను ఏం చేశాడట, ఇక్కడి నుంచి ఎక్కడికి ఇలా తిరుగుతున్నాడట. సంవత్సరం అంతా ఇలా తిరగడమే సరిపోయిందట. హలో, వింటున్నారా? అలా తిరగడమే సరిపోయిందంటండి. ఈ తిరుగుల్లో మొత్తం మీద అతని మైండ్లో ఏదో బ్లడ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసిందట. ఒకవైపు ఏమో జాబ్ చేయాలి, జాబ్ను వదలలేడు.
ఎందుకంటే ఒక 80,000 70,000 సాలరీ, జాబ్‌ని వదలలేడు. ఒకవైపు కుటుంబాన్ని వదలలేడు. ఒకవైపు నేను కలెక్టర్ చదవాలనుకుంటున్నానని ఆ కలెక్టర్ కోర్స్‌ని కూడా వదలలేడు. దేన్ని వదులుకోలేక ఏంటి ఇలా తిరుగుతూ ఉన్నాడంట. అంటే పరీక్షలన్నమాట ఇవన్నీ. ఇవన్నీ పరీక్షల్లో అతను ఏమైపోయాడో తెలుసా? హలో! జాగ్రత్తగా వినండి. నేను గొంతు చించుకొని అడుగుతున్నా, మీ పిల్లలతో ఆడుతున్నారేంటి? హ్మ్. ఏంటి ఇతను ఇలాగే మొత్తం అంతా తిరుగుతూ అతను పరీక్షలు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు అతను ఎక్కడున్నాడో తెలుసా? మంచం మీద ఉన్నాడండి. ఏండి ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. ఇంటిని చూసుకోవడానికి లేదు. ఏండి చదువుకోవడానికి లేదు. ఏమీ లేదు. ఇన్ని పరీక్షలు, చుట్టూ పరీక్షలే, పరీక్షలే, పరీక్షలే. పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఏండి ఆ ఎగ్జామ్‌లో ఆ యొక్క ఆ జాబ్‌లోంచి తీసేయడానికి లేదట. నూజివీడు ట్రాన్స్‌ఫర్ చేశారట. మేముండగా నూజివీడు నుంచి ఫోన్‌లు వచ్చినియి. ఆయనకి మాట రావట్లేదు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్నీ మర్చిపోయాడు. గతం మర్చిపోయాడంతా. ఎంత టాలెంట్ పర్సను, ఐఏఎస్ కోర్స్‌కి ప్రిపేర్ అయిన వ్యక్తి గతాన్ని మర్చిపోయాడు. మొత్తం ఏమీ తెలియట్లేదు. చూసారా ఎలాగైపోయింది పరిస్థితి? ప్రియరా, మనము ఒక్ ఒక ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మన పరీక్షల్లో మనం గెలుచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని కొంతమంది చూడండి అన్నీ చేసేయాలనుకుంటారు. అన్నీ చేయలేమండి. ఏదో ఒక దాని మీద మనసు పెట్టి, ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టి, దానిలో మనం సక్సెస్ అయిన తర్వాత రెండో స్టెప్‌లోకి వెళ్ళాలి. ఏంటి ఇక్కడిదేమో ఇక్కడే ఉంటది. అక్కడిది అక్కడే ఉంటది. ఇక్కడిది ఇక్కడే ఉంటది. ఎక్కడిది అక్కడే ఉండి ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలనేసి చేసేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి. ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయాలి. అంతేగాని నేను అన్ని పనులు ఒకేసారి చేసేస్తానండి అనంటే ఏమైపోతావు? జీవితం చదరంగం అయిపోద్ది. కుదురుండదు ప్రియరా. అన్ని పనులు ఒకేసారి మనం చేయలేం. ఏంటి ఏ సమయానికి ఏ పని చెయ్యాలో, ఎప్పుడు ఏ పరీక్షలో గెలవాలో, ఎప్పుడు ఏ పరీక్షను ఎదుర్కోవాలో అప్పుడే ప్రియరా మనం ముందుకు రావాలి. ఏంటి ప్రియరా, ఈ దానియేలు గారు కూడా ఏంటి ప్రియరా, ఆ యొక్క పెట్టినటువంటి పరీక్షలు ఏమైపోయాడు? గెలిచాడాయన. గెలిచాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించాడే గాని రాజుని ధిక్కరించాడా? రాజుని వ్యతిరేకించాడా? ఆయన చెప్పిన మాట ఇష్టం లేదు. ప్రార్థన చేసుకున్నాడు అంతే. ఏంటి రాజా ఇలాంటి ఆజ్ఞనిచ్చావు? ఈ ఆజ్ఞ నాకు నచ్చలేదని పోరాటం చేశాడా? వ్యతిరేకించాడా చెప్పండి? ఏమన్నా వాదించుకున్నాడా రాజుతోటి? ఏం మాట్లాడకుండా సైలెన్స్‌గా వెళ్ళాడు. అలా యెరూషలేము తట్టు కిటికీలు తీసి చేతులు చాపి ప్రార్థన చేసుకున్నాడు మోకాళ్ళు వేసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! తర్వాత ఏం జరుగుతుందని ప్రార్థన చేశాడాయన. ప్రార్థన చేశాడు. తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో జరగని. ఈరోజు ప్రార్థించేవారేరి? ఏంటి ఈ వ్యక్తి ఒకటి ప్రార్థన చేశాడు, 2 విజయాన్ని పొందుకున్నాడు. అంటే పరీక్షలో గెలిచాడు. ఆఖరిగా ఇంకొక 2 సందర్భాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రియరా, ఇంతవరకు మనము చూసినటువంటి సందర్భాలన్నీ కూడా వీళ్ళు ఏం చేశారు? పరీక్షలో గెలిచారు. అందరూ గెలిచారు. ప్రతిఫలాన్ని పొందుకున్నారు.